ఓజీకి లాస్ రావడం ఏంటి? రీసెంట్‌గా జరిగిన ఐబొమ్మ రవి ఈవెంట్ అందరికీ తెలిసిందే. బట్ ఇందులో హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే చిరంజీవి గారు మాట్లాడుతూ దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. ఓజీకి లాస్ రావడం ఏంటి? ఓజీ సక్సెస్ మీట్లు చేశారు అండ్ స్టార్టింగ్‌లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పేసి అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు కదా! అసలు ఓజీ కలెక్షన్ ఏంటి అని ఆలోచిస్తుంటే రెడిట్‌లోనో ఇంకెక్కడో నాకు ఒక పోస్ట్ కనబడింది. ఇట్ సేస్ ఓజీ ఈజ్ అ ఫ్లాప్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఓజీ హిట్ ఆర్ ఫ్లాప్ అంటే ఓజీ ఇస్ కన్సిడర్ యాజ్ అ ఫ్లాప్ అని చెప్పి చూపిస్తుంది. ఓజీ బడ్జెట్ వచ్చేసి 250 crores అండ్ ఇట్ కలెక్ట్ చేసిన బడ్జెట్ అకార్డింగ్ టు గూగుల్ ఇస్ 295 crores అంటే అది కూడా గ్రాస్. ఆబ్వియస్లీ వాళ్ళ ఖర్చులు అన్ని తీసేయంగా టెక్నికలీ ఇట్స్ అ బ్రేక్ ఈవెన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫ్లాప్. కానీ ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ప్రొడ్యూసర్ వంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటారు, ఫిగర్ ఏంటనేది ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచంలో ఇప్పుడు ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. సో ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ప్రాఫిట్స్ రియల్ కాదా ఆర్ లాసెస్ రియల్ కాదా? నిజంగానే ఐబొమ్మ రవి వల్ల ఇది ఫ్లాప్ అయిందా? అసలు ఇది ఫ్లాపా హిట్టా?